ఇవాళ ఆల్రెడీ అధికారులకు గత 6 నెలల నుంచి 4 నెలల నుంచి మార్గనిర్దేశం చేశారు. ఆల్రెడీ రోడ్లు కావచ్చు, ఇక్కడ లైబ్రరీలు కావచ్చు, హాస్టల్ వసతులు కావచ్చు, ఇంకా ఉన్నటువంటి సైకిల్ ట్రాక్లు కావచ్చు, ఇంకా ఉన్నటువంటి అధునాతం ఉన్నటువంటి టెక్నాలజీతోని ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి కానుంది. కాబట్టి అధికారులు ఆల్రెడీ ఈ పనిలో అభివృద్ధి కార్యక్రమంలో ఒక ప్రణాళిక రూపొందించారు. ముఖ్యమంత్రి గారికి కూడా వివరించారు. ముఖ్యమంత్రి గారు ఈరోజు ఒక మంచి ఆలోచనతోనే అనౌన్స్ చేయబోతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయంతో విద్యార్థులు, అధ్యాపకులు, కాంట్రాక్ట్ అధ్యాపకులు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి లోకమంతా కూడా ఇవాళ ఆనందాలతోని, హర్షధ్వానాలతోని పెళ్లిబిక్తా ఉంది. కాబట్టి ఇది ఒక మంచి నిర్ణయం. గతంలో 75 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో, స్వాతంత్ర తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి ఆర్ట్స్ కళాశాల ముందు వేదిక వేసుకొని, టెంట్ వేసుకొని విద్యార్థులతో మాట్లాడి అభివృద్ధి కార్యక్రమాలు చూసిన ఘనత ఎవరు లేదు. ఇది మొదటిసారిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆ ఘనత దక్కుతుంది. 100 సంవత్సరాలకు పైగా కూడా చరిత్ర కలిగినటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సుమారుగా 35 సంవత్సరాల నుంచి కూడా ఎవరైతే బోధకులకు ఉన్నారో, కాంట్రాక్ట్ బేసిక్లో ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే పార్ట్ టైం దాంట్లో ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళకు కూడా ఈ యూజీసీ వేతనం కూడా ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. ముఖ్యంగా బోధనేతర ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ సంవత్సరాల తరబడి కాంట్రాక్టులు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా ఒక దమనీయ పరిస్థితి ఉంది, సమస్యలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. కాబట్టి దీన్ని ఒక సామరస్యంగా మాట్లాడుకొని వాళ్ళ యొక్క డిమాండ్లను కూడా ఆల్రెడీ కేకే గారికి గతంలో హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు కూడా ఇచ్చారు. ప్రభుత్వం కూడా వాళ్ళ పట్ల వెనువెంటనే వాళ్ళని తీసేసే ఆలోచన లేదు. వాళ్ళకు ఉన్నటువంటి ఈజీసీ స్కేల్ని ఇవ్వాలనే ఆలోచన కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. కాబట్టి వాళ్ళకు కూడా న్యాయం చేసే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. యూనివర్సిటీలో సంవత్సరాల తరబడి పనిచేసినటువంటి ప్రతి ఎంప్లాయీని న్యాయబద్ధమైన పోరాటాలను, న్యాయబద్ధమైన డిమాండ్లను ప్రజాప్రభుత్వం ఖచ్చితంగా మేము తీసుకొని వాళ్ళని ఒక ఆచరించి వాళ్ళకి న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. సో ఇది పరిస్థితి.